వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ. నేను రాజీవ్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఎల్బీ నగర నియోజకవర్గం కొత్తపేట గ్రామంలో సంక్రాంతి పండుగను పురస్కరించుకుని బీజేపీ పార్టీ రంగారెడ్డి అర్బన్ జిల్లా అధికార ప్రతినిధి కాటా విజయ్ గౌడ్ ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలను నిర్వహించారు. కొత్తపేట డివిజన్కు చెందిన మహిళలే కాకుండా చుట్టుపక్కల కాలనీల్లో నివసించే మహిళలు పెద్ద సంఖ్యలో తరలివచ్చి ముగ్గుల పోటీల్లో పాల్గొని రంగురంగుల ముగ్గులను వేశారు. ముగ్గుల పోటీల్లో గెలుపొందిన విజేతలకు బీజేపీ రంగారెడ్డి అర్బన్ జిల్లా అధ్యక్షులు సామా రంగారెడ్డి, కొత్తపేట డివిజన్ కార్పొరేటర్ పవన్ కుమార్, బీజేపీ మహిళా మోర్చా రాష్ట్ర కార్యదర్శి నాదికొండ గీతారెడ్డి చేతుల మీదుగా బహుమతులు అందజేశారు. కొత్తపేట డివిజన్లో ఈరోజు ముగ్గుల పోటీ చేసాం. మేము ప్రతి సంవత్సరం కూడా ఇలానే చేస్తూ ఉంటాను. ఈసారి మా కాలనీల వాళ్ళు కాకుండా పక్క కాలనీల వాళ్ళు కూడా వచ్చి పాల్గొన్నారు. మాకు గెస్ట్గా సామా రంగారెడ్డి అన్నగారు వస్తున్నారు, కొత్తపేట డివిజన్ కార్పొరేటర్ పవన్ అన్న గారు వస్తున్నారు, అలాగే నందికొండ గీతక్క గారు, టీఆర్ఎస్ విజయ్ గౌడ్ అక్క గారు వచ్చారు. ప్రైజులు కూడా ఉన్నాయండి ప్రతి ఒక్కరికి కూడా. ఫస్ట్ ప్రైజ్ వచ్చేసి మేము గ్యాస్ స్టవ్ పెట్టామండి, సెకండ్ వచ్చేసి రైస్ కుక్కరు, థర్డ్ వచ్చేసి మిక్సీ పెట్టాము. మళ్ళీ వచ్చిన వాళ్ళందరికీ కూడా ప్రతి ఒక్క గిఫ్ట్ కూడా ఉందండి. అందరికీ కూడా సంక్రాంతి పండుగ సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు. అందరికీ నమస్కారం. ముందుగా అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ఈరోజు ఇక్కడ కొత్తపేట డివిజన్లో కొత్తపేట విలేజ్లో సంక్రాంతి సందర్భంగా ముగ్గుల పోటీలు జరుగుతున్నాయి. ప్రతి ఒక్కరు కూడా చాలా ఉత్సాహంగా పాల్గొంటున్నారు. ఇది పార్టీలకి, కులాలకి, మతాలకి అన్నిటికీ అతీతంగా అందరూ కూడా పాల్గొంటున్నారు. చాలా సంతోషం. అలాగే మరి సంక్రాంతి పండుగ అంటే మన సాంప్రదాయం ఎట్లయితే ఉందో ప్రతి పండుగలు కూడా ఒక్కొక్కటి నేర్పిస్తుంది మనకి. ఇప్పుడు వచ్చేసి అది పతంగులు, అవి ముగ్గులు, జెంట్స్కేమో కైట్స్ ఎగరవేయడం లాంటివి, అక్కడ చూస్తే
ఏమంటారు కోడి పందాలు, భోగిపళ్ళు, ఇవన్నీ కూడా మన పండగలకి ప్రతి ఒక్క మెసేజ్ ఒకటి వెళ్తున్నది ప్రజలకి. దాన్ని మనం ఇంకా కూడా తీసుకెళ్లాల్సిన అవసరం ఉన్నది. అలాగే ఈ ముగ్గుల పోటీలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలుపుతూ వాళ్ళ ఓపికకి మెచ్చుకోవాలి. 2 hours నుండి వాళ్ళు పాల్గొంటున్నారు కాబట్టి వాళ్ళందరికీ కూడా మరొక్కసారి సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ అందరికీ ధన్యవాదాలు. నమస్తే.